ఏమైనా సరస్వతి విద్యాపీఠం ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు మన పాఠశాల ఏర్పాటు సాధించిన విజయాల గురించి నివేదిక సమర్పించడానికి నేను పూనుకుంటున్నాను. 1946లో సర్సంఘచాలక్ గోల్వాల్కర్ గారు కురుక్షేత్రలో మొదటి గీతా పాఠశాలను స్థాపించారు. సా విద్యయా విముక్తయే అనే నినాదంతో ప్రారంభించిన ఈ లక్ష్యం 1952లో తొలి సరస్వతి శిశు మందిరం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో శ్రీ నానాజీ దేశ్ముఖ్ గారు స్థాపించి విస్తరించడం జరిగింది. ప్రతి రాష్ట్రంలోనూ విస్తరించాలనే లక్ష్యం ప్రజాస్పందన వేగంగా పెరగడంతో ఆయా రాష్ట్రాలలో అనేక పేర్లతో కేంద్ర ప్రాంత స్థాయి పీఠాలు ఏర్పడినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సరస్వతి విద్యాపీఠం పేరిట విద్యా కేంద్రం ఏర్పడినది. 1967 సంవత్సరంలో మొదటి సరస్వతి శిశు మందిరం నిర్మల్లో ప్రారంభించబడింది. శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్యులు తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసి సమాజంలో నాణ్యమైన విద్య కోసం, దేశభక్తి, జాతీయతావాద పెంపు కోసం, నైతిక విలువల పరమావధిగా శిశుమందిరాలను వేగంగా విస్తరించి సమాజంలో హైందవ సనాతన సంస్కృతి సాంప్రదాయ ధర్మాలను నిలపాలని ఆశించారు. వీరి మార్గదర్శకత్వంలో 1981లో వనపర్తిలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో పురప్రముఖులు, సంఘ పెద్దలు, విద్యాభిలాషులు ఈ పాఠశాలకు పునాదిరాళ్లు వేశారు. శ్రీ చల్మారెడ్డి గారు, శ్రీ పాంచాల ప్రభాకర్ గారు, శ్రీ పిచ్చయ్య గారు లాంటి పెద్దలు మిషన్ కాంపౌండ్ ఆసుపత్రి డాక్టర్ శ్రీ వి నాగిరెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పరిచి పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. కేవలం 8 మందితో ఆరంభమైన ఈ పాఠశాల 1981 చివరి నాటికి 150 మంది విద్యార్థులతో విస్తరించింది. 1984 అక్టోబర్లో పాఠశాల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించిన సమాజం వనపర్తి రాజా శ్రీ రాజా రామేశ్వరరావు గారి ఔదార్యంతో ప్రస్తుతము మనము కూర్చున్న ఈ 2 ఎకరాల భూమి స్థలాన్ని సేకరించడం జరిగింది. ఇదే స్థలంలో నిర్మించబడిన ఈ భవనమును సమాజం నుంచి దాతలు ముందుకొచ్చి 1995 నాటికి నిర్మించి ఇచ్చారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ప్రారంభపడిన ఈ భవనంలో మన పాఠశాల ఇంతింతై వటుడింతై అన్నట్టు దినదినాభివృద్ధి పొంది 2025 నాటికి 500 మంది విద్యార్థులు అలరారుతుంది. 2000 సంవత్సరంలో పాఠశాల పై అంతస్తు నిర్మాణంతో 20 గదులతో అందుబాటులోకి వచ్చాయి. ఈ పాఠశాలలో విద్యాబోధన ఎలా జరుగుతుందంటే, బండ్లగూడలోని శారదాధామం కేంద్రంగా ఉన్న ప్రాంత స్థాయి శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన అనేక విద్యా నైపుణ్యాలు పొందిన ఆచార్య మాతాజీలు మన పాఠశాలకు మాత్రమే ప్రత్యేకత. వారికి ప్రతి నెలా కూడా వర్గాలు నిర్వహించి నూతన విద్యాధోరణులను అవగాహన కలిగించి మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గుజరాత్లోని గాంధీనగర్ శిక్షణా కేంద్రంలో 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల పిల్లలకు విద్యాబోధనపై శిక్షణను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆటపాటలతో చేయడం ద్వారా నేర్చుకోవడం, చూసి పరిశీలించడం అనే 12 రకాల పద్ధతులతో శిశువాటికను నిర్వహిస్తున్న ఏకైక పాఠశాల మన శిశు మందిరం. పోషకుల స్పందన వలన వనపర్తిలోని సాయినగర్, వల్లంనగర్లో సొంత భవనాలలో ప్రాథమిక శిశువాటికలను నడుపుతున్నాం. వనపర్తి నగర పరిధిలోని పెద్దమందడి గ్రామంలో 100 మంది విద్యార్థులతో ప్రాథమిక పాఠశాలను నిర్వహిస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం 2020లోని అంశాలను మన సంస్థలో కూడా అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2025 సర్వే పరీక్షలో మన పాఠశాల ఎంపికై మన విద్యార్థులు అద్వితీయ ప్రతిభ కనబరచారని తెలుపడం సంతోషిస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 3R విధానం ద్వారా చదవడం, రాయడం, లెక్కలు చేయడం ప్రధాన లక్ష్యంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఇందుకు కారణం. అందువలన ఇటీవల నిర్వహించిన గురుకుల నవోదయ పరీక్షల్లో మన విద్యార్థులు ఎంపికయ్యారు. శిశువాటిక దశలోనే ఆటల ద్వారా బోధన, ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం, కథలు చెప్పడం ద్వారా ఊహాశక్తిని పొందిన